ఎగ్జాక్ట్లీగా 13 జూలైకి 188 ఆటోమేటిక్గా డెబిట్ అయిపోయింది. అసలు మా తమ్ముడికి ఏం అర్థం కాలేదు. అది ఎలా ఉంటుందంటే సీకో యాప్ ఎగ్జాక్ట్లీగా అసలు యూట్యూబ్లో మనకి కావాల్సిన మనం ఎలా సెర్చ్ చేసుకొని చూసుకుంటామో అక్కడ మన థంబ్నెయిల్ చూసిన వాళ్ళకైతే అర్థమే ఉంటుంది కదా. ఈ యాప్తో జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు పెట్టానంటే ప్రూఫ్తో సహా నేను చెప్తాను. స్టార్టింగ్ నుండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక రీల్ పెడతాను చూడండి. ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే ఇలాంటి రీల్స్ పెడతారు. మనకి ఆల్ కంటెంట్స్ అయితే అందులో ఉంటాయి. షేర్ మార్కెట్, ఇంగ్లీషు, సీకో యాప్లో నేర్చుకునే యాప్లు రెండు ఒకటే అన్నమాట. అంటే వాటిలో మీ రిలేటెడ్గా మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మొత్తం వీడియోస్ అందులో ఒకే చోట ఉంటాయన్నమాట. కాకపోతే 1 వీక్ కోసం అయితే ₹1 పే చేయాలి. జస్ట్ 1 వీక్ కోసం ₹1 కదా పే చేసిన తర్వాత దానికి అర్థమైతే అంటే మనకి యూజ్ అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతేనేమో వదిలేద్దాం అన్నట్టు మా తమ్ముడు కూడా ట్రై చేశాడు. లాస్ట్ ఇయర్ చూడండి 6th జూలై ₹1 అయితే ట్రై చేస్తే 1 వీక్ వర్క్ అన్నమాట. చూస్తారు కదా, 6th జూలై 13 జూలైకి ఎగ్జాక్ట్లీగా 13 జూలైకి 188 ఆటోమేటిక్గా డెబిట్ అయిపోయింది. అసలు మా తమ్ముడికి ఏం అర్థం కాలేదు. అంటే తనకి ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎలా ఉంటారు, అంతా ఆటోపే ఆప్షన్ ఇలా రిమూవ్ చేసుకోవాలంటే కొద్దిగా చాలా వరకు అప్డేట్ అనే ఉండరు కదా. ఇలా చూస్తున్నారు కదా, తనకి ఏమాత్రం అసలు తనకు తెలియకుండానే ఇలా చాలా వరకు ఫెయిల్ అవుతుంటే ఇంకా అయ్యకుండా ఇప్పుడు తీసేసారు అనుకోండి. కాకపోతే ఇలా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, ఇంటర్ చదివే వాళ్ళకి ఇలాంటి రీల్స్ చూసి బాగా ఎగ్జైటింగ్ పోయి ఇంట్లో ఉండి ఖాళీ కూర్చోడం ఎందుకని చెప్పేసి ఇలా సీకో యాప్లో ఏముందో చూద్దాం అని ఎగ్జైటింగ్ తోటి ₹1 పే చేసి ఇలా వెంటనే అయితే ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేస్తుంటే తనకు తెలియకుండానే చాలాసార్లు మనీ డెబిట్ అయిపోయాయి అన్నమాట. అంటే 2 సార్లు అయితే మనీ డెబిట్ అయిపోయాయి. అప్పుడు తను అసలు దాంట్లో చూడలేదు. సో ఇదన్నమాట మ్యాటరు. ఇప్పుడు ఆటోపే ఆప్షన్ ఎలా రిమూవ్ ఇప్పుడు నేను చూపిస్తాను. మన ఫోన్పేలో ఇలా ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది కదా, పైకి స్క్రోల్ చేసినప్పుడు మేనేజ్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మేనేజ్ పేమెంట్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకి కింద ఆటోపే అనే ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మనం ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో, అంటే మనం ఏ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో ఆ సబ్స్క్రిప్షన్స్ మొత్తం లైన్గా ఉంటాయి. అంటే జస్ట్ లైక్ నెట్ఫ్లిక్స్ అలాంటివి తీసుకుంటాం కదా, అలా అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ కిందనే ఇది కూడా ఉందన్నమాట, సీకో యాప్. వెంటనే దానిపైన అయితే క్లిక్ చేసి నేనైతే డిలీట్ అయితే చేసేసాను. ఇప్పుడు అది చూపిస్తాను డిలీట్ చేసింది కూడా. ఇలా పైకి స్క్రోల్ చేసే కొద్దీ మనకి అది కింద ఆప్షన్ కనబడుతుంది. దీంట్లోనే ఉంటుంది మొత్తం మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను ఆగండి. మోర్ ఆప్షన్స్ పైన ఇక్కడ ఉంటుంది. ఇక చూశారు కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ డిలీట్ చేసాను కాబట్టి ఇలా కనబడుతుంది. చూశారు కదా, ఇలా నెట్ఫ్లిక్స్ అవన్నీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవన్నీ మొత్తం నేను డిలీట్ చేసి పడేశాను. కాకపోతే సీకో యాప్ ఏంటంటే రీల్స్ మొత్తం కనబడేలోపు ఓకే దీంట్లో ఏదైనా మ్యాటర్ ఉండొచ్చు అంటే అది యూజ్లెస్ కంటెంటా అంటే సీకో యూజ్లెస్ అంటే అదేం కాదు. యూజ్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉందంట, అంటే బాగానే ఉంది. నేను కూడా చూశాను ఒక వీడియో, మాకు కూడా ఒక వీడియో షేర్ అయితే చేశాడు. ఇలా ఉంది, ఇది బాగానే ఉంటుంది అక్క అన్నాడు. కానీ తర్వాత తనకు టైం లేక ఇక తను మెయింటైన్ చేయలేకపోయినాడు, అంటే దాంట్లో ఎక్కువ ఉండలేకపోయాడు. కాకపోతే తనకు తెలియకుండా చాలా వరకు మన అయితే ఇలా డెబిట్ అయిపోతున్నాయి అనమాట. అది ఎలా ఉంటుందంటే సీకో యాప్ ఎగ్జాక్ట్లీగా అసలు యూట్యూబ్లో మనకి కావాల్సిన మనం ఎలా సెర్చ్ చేసుకొని చూసుకుంటామో అక్కడ మన రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ షేర్ మార్కెట్, అంటే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఉన్న యాప్స్ వీడియోస్ అవన్నీ చాలా వరకు స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట. ఓకే 90% మనకైతే యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఆ యాప్ ఉన్న కంటెంట్ గురించి అయితే ఏమనట్లేను. కాకపోతే జస్ట్ 1 వీక్ కోసం ట్రై చేసిన తర్వాత తనకు తెలియకుండానే అన్నిసార్లు మనీ దాంట్లో 2 times మనీ డెబిట్ అయిపోవడం, తర్వాత ఫెయిల్ అలా అకౌంట్ కూడా యూజ్ చేయడానికి రావట్లేదు. అసలు చాలా అయితే ఇబ్బంది పడ్డాం అన్నమాట. సో ఈ యాప్తో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా యాప్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఇలాంటి రివ్యూస్ చూసే మీరు ఇన్స్టాల్ చేసుకోండి అబ్బా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.